లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 3 ఏళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవి విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. గత ఏడాది ఆగస్టులో 5,089 మంది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5,000 ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో 370 మంది టీచర్లు పదవి విరమణ చేయనున్నారు. మేడ్చల్లో 260, ఖమ్మంలో 240, రంగారెడ్డిలో 210, సంగారెడ్డి 200, నిజామాబాద్లో 190 మంది రిటైర్డ్ కానున్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్డ్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా ప్రస్తుతం 1.03 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం దాదాపుగా 3.7% మంది రిటైర్డ్ కానున్నారు. మార్చి నెలాఖరులో 360 మంది పదవి విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవి విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయులు 80% ఉపాధ్యాయులకు పైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న వారంతా 30 ఏళ్ల క్రితం నియమితులైనారు. ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువుల్లో తక్కువగా ఉన్నారు. 1996లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 2021లోనే వీళ్ళంతా పోవాల్సి ఉండే ఇప్పటిదాకా గుంజుకొచ్చిండ్రు. ఇంకా కొంతమందికి ఇంకో 2 ఏళ్ళు పెంచాలి అన్న ఆశ ఉండే, కానీ అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకు రిటైర్డ్ కాగానే ఇచ్చేటువంటి అమౌంట్స్, వాళ్ళ పెన్షన్స్ ఇవన్నీ ప్రభుత్వానికి పెను భారంగా మారనున్నాయి. సో ఏం జరుగుతుందో చూద్దాం.